అయితే దిల్ రాజుపై మరో ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే కోర్టుకు వెళ్తారంటూ హెచ్చరించారు. దిల్ రాజు కావాలని నాపై నిందలు వేశారు అంటున్నారు అత్తి సత్యనారాయణ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నేను దిల్ రాజు పేరు బయట పెట్టానన్న కక్షతోనే నా పేరు చెప్పారని అంటున్నారు. వీడియోస్ ఉన్నాయన్న దిల్ రాజు వాటిని బయట పెట్టాలి అంటున్నారు సత్యనారాయణ. థియేటర్స్ మూసివేత వివాదంపై రాజమండ్రి ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై తాను ఎలాంటి కుట్రలు చేయలేదన్నారు. దిల్ రాజు కావాలనే తనపై నిందలు వేశారని, దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు, నా ప్రాణం, ఆయన సినిమాను నేను ఎందుకు ఆపుతాను అంటున్నారు ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ. థియేటర్స్ మూసివేత వివాదంపై అసలు దిల్ రాజు ఏమన్నారు? రాజమండ్రి ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు, కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించరు. లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అని. ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేసాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి తీసుకొచ్చారు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు? నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా. 24వ తారీఖున ప్రెస్ మీట్లో నేను దిల్ రాజు గారి పేరు అని అనౌన్స్ చేశానని ఆయన మనసులో పెట్టుకుని ఇదంతా ఈస్ట్లో జరిగింది, కావాలంటే ఇదంతా మీ జనసేన నేత సత్యనారాయణ చేశారని ప్రత్యేకంగా నొక్కి వక్కానించి. అంటే ఇదంతా ఏంటంటే ఆయన మీద ఉన్న మొత్తం సత్యనారాయణ ఎటువంటి వాడు, దిల్ రాజు ఎటువంటి వాడో సినీ ప్రపంచాన్ని మొత్తం అంతా తెలుసు. ఆయన మనస్తత్వాన్ని బట్టి నా మనస్తత్వం బట్టి తెలుసు. అటువంటిది ఆయన మీద ఎక్కడ నేపం పడుతుందని నా మీద నెట్టేయడానికి, డైవర్ట్ చేయడానికి పెద్ద పన్నాగంతో ఏంటంటే యాక్చువల్గా నిజంగా ఈస్ట్ సత్యనారాయణ చేసాడు అని చెప్పచ్చు కదా. అటువంటిది జనసేన నేత సత్యనారాయణ అంటే పార్టీని కూడా ఇరికిందారనే ఉద్దేశంతో కదా అతను తెలివితేటలు చూడండి. ఆయన చెప్పింది వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయని చెప్తున్నాడు కదా. అది అసలు వీడియో అన్నది ఎట్టి పరిస్థితుల్లో దమ్ము చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు నిరూపించుకోండి. ఆయన ఏ వీడియోలు అయితే ఉన్నదంటే దమ్ముంటే నిరూపించండి. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అది డైవర్ట్ చేయడం, ఇదంతా మీ జనసేన నేతని డైవర్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ కూడా సత్యనారాయణ పార్టీ మీద అతని మీద పడద్దని ట్రిక్లు ఉపయోగించాడు. నా యొక్క పార్టీలో ఉన్న భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు ప్లాన్ చేశారు కాబట్టి అసలు మేము ఊరికనే వదలను. మీరు ఏదైనా సరే నిరూపించకపోతే నేను కోర్టుకి వెళ్ళైనా సరే లీగల్గా కూడా యాక్షన్ తీసుకున్నాను.